గజ్వేల్లో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ కందూరి ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ నాయకులు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ కందూరి ఐలయ్య, 8వ వార్డు కౌన్సిలర్ గూగులోతు రమేష్, 12వ వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆర్ఎండ్ఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జరిగిన అలజడి, బీఆర్ఎస్ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత వల్ల నిరసనలో భాగంగా జరిగిన పరిణామంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడం, కొందరు బీఆర్ఎస్ పార్టీ వారిపై కేసులు నమోదు కావడం, ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ మీద రుద్దడం భావ్యం కాదని, ఇటీవల కొందరు బీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు మాట్లాడారని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశ అనుసారం క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నామని పేర్కొన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ వారి పద్ధతి మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎడ్ల నర్సింహులు, లష్కర్ రమేష్, కరెళ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మీ ఛానల్ ద్వారా ఒకటి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాపై అక్రమ కేసులు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం జరిగింది. మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు కార్నర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్ఎండ్ఆర్ కాలనీ వాళ్ళతో అక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మాకు ప్యాకేజీలు రాక మేము గుట్టకోలం చెట్టుకోగలమైన మమ్మల్ని తీసుకొచ్చి గజ్వేల్లో వేస్తే మమ్మల్ని ఎవరైనా చనిపోతే కూడా కాలేసినందుకు కూడా వైకుంఠ ధామాలు లేవు, ఏం లేవని చెప్పి వాళ్ళకు ప్యాకేజీ అందలని చెప్పి ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోపాదిక్తులయ్యారు, బాగా కోపాలకు వచ్చారు. మళ్ళా హరీష్ రావు గారు మళ్ళా ఎలక్షన్లకు ఓట్లకు ఏ ముఖం పెట్టుకొని వస్తుండు, మాకు ఓట్లేయమని ఏ ముఖం పెట్టుకొని వస్తుండో, మాకు అన్యాయం చేసిందని చెప్పి అక్కడ ఉన్న ఆర్ఎండ్బి కాలనీ వాసులంతా కోపాదిక్తులై వాళ్ళ మీదకి పోవడం జరిగింది. పోయే క్రమంలో ఎవరికైనా బాధ ఉంటుంది, కడుపుకోత ఉంటుంది, ఆ స్థానంలో ఉంటే ఆ కడుపుకోత ఎట్లుంటుందని చెప్పి, ఆ బాధ ఎట్లుంటుందని చెప్పి తెలుస్తుంది. కానీ ఆ కోపాలకు వాళ్ళు పోతే బీఆర్ఎస్ నాయకులు వాళ్ళపై దౌర్జన్యంగా మీరు మేము ఒకటి బాగున్నాం, అది కూడా ఈ రాబోయే రోజుల్లో అది కూడా సక్సెస్ చేస్తాడు మా రేవంత్ రెడ్డి గారు. మహిళలకు 2500 రూపాయలు ఒకటి ఉంది, అది కూడా చేస్తాడు అతి త్వరలో. నేను మొన్న హైదరాబాద్ పోయినా, హైదరాబాద్ పోయి ఒక బస్సులో పోతుంటే ఒక అమ్మాయి ఏందమ్మా ఏం చేస్తామంటే, నేను ఫలానా కంపెనీలో చేస్తా, ఎంత వస్తాయమ్మా అంటే నెలకు 10,000 వస్తాయ్యా, నేను కుటుంబాన్ని పోషించుకుంటున్నా, ఇంతకుముందు నేను పోషించుకునేంత స్తోమత లేకుండే ఇప్పుడు పోషించుకుంటున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్తుంది. ఎట్లా అమ్మా, నీకు ఎట్లా పోషించుకుంటున్నావు అని చెప్పంటే, నాకు అంతకుముందు హైదరాబాద్లో కరెంటు బిల్లు నెలకు 1,500 రూపాయలు వచ్చు, బస్సు మీద నేను కంపెనీ కాడికి నేను ఉద్యోగం చేసడానికి పోతే పోను 50 రాని 50, రోజుకు 100 రూపాయలు బస్ కిరాయావు. అలాగే నాకు రేషన్ కార్డు లేకుండే బియ్యం కొనుక్కొచ్చుకున్నప్పుడు, అటువంటిది నాకు ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చింది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం వచ్చినాక. నాకు ఆ బియ్యం మేము నలుగురం ఉన్నాము, 24 కిలోలకు 1000 రూపాయలు బియ్యం అవుతున్నాయి. కరెంటు బిల్లు 1,500 కట్టలేను, బస్ కిరాయిలు 3,000 అట్లా మిగులుతున్నాయి. మొత్తం నెలలో 8,000 రూపాయలు నాకు మిగులుతున్నాయి బిడ్డ. 10,000 రూపాయలు ఖర్చుకే పోవు, అటువంటి 8,000 రూపాయలు నాకు మిగులుతున్నాయి. నా పిల్లలు నా సంసారం నేను చేసుకుంటున్నాను, నాకు ఖర్చులు లేకుండా అవుతున్నాయి బిడ్డ, రేవంత్ రెడ్డి సల్లకుండా చెప్తున్నారు. సన్యాసులారా, ఇంకా కూడా మీకు అర్థమవుతుందా? 2.5 సంవత్సరంలో ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇగో ఇదే చేసింది. ఆ అమ్మాయి చెప్పింది మొన్న నేను ఆ బస్సులో కూర్చుని పోతుంటే మీకు అర్థమవుతలేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ వల్ల పైరవులు బస్సులలో కార్లలో పోయినట్టు పోతే పచ్చ కామలు వచ్చినోడికి పచ్చగా లోకం కనబడేట్టు కనబడుతుంది అని మీరు అనుకుంటారు. కానీ పేద ప్రజలకు ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో ఈ విధంగా తెలుస్తుంది. ఇప్పటికైనా నోరు జాగ్రత్త పెట్టుకొని ఉట్టి ఆరోపణలు చేస్తే మా నరసారెడ్డి గారి క్రమశిక్షణలో ఉండమని క్రమశిక్షణ నేర్పిన మమ్మల్ని ఈ పార్టీలో క్రమశిక్షణతో ఉంటున్నాం. లేకపోతే ఆయనే ఒక్కసారి కన్ను తెరిస్తే మీరు ఇటువంటి మాటలు మాట్లాడకుండా చేస్తాం బిడ్డ, తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇటువంటి మాటలు మళ్ళీ ఎక్కడ కూడా వినబడకూడదు. లేదు చర్చకు వస్తారంటే ఏ చర్చకి ఎక్కడికి వస్తారో రండి, అక్రమ కేసులు ఎన్ని చూపియాలో అని చూపిస్తా.
జై కాంగ్రెస్ అనడం ఎంతవరకు సమంజస విషయమో మరొక్కసారి వాళ్ళ హృదయపూర్వకంగా ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆరెండర్ని కాలనీకి అన్యాయం చేసిర్రో వాళ్ళు కోపాలకు వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ నాయకులపై ఎందుకు వచ్చేస్తున్నారు? కాంగ్రెస్ నాయకులు అక్రమంగా కేసులు పెట్టిరని చెప్తున్నావు. ఎక్కడ పెట్టిరు అక్రమంగా కేసులు? ఎవరు పెట్టారు కాంగ్రెస్ నాయకులు మీపై? అనవసరంగా బురద జల్లడం ఎంతవరకు అది? ఇక్కడ ఉన్నటువంటి మా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మా కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి గారు పెట్టారా మీపై? మా జిల్లా అధ్యక్షురాలు గారు ఆంక్షారెడ్డి గారు పెట్టిరా మీపై? లేక మాకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండి కాలనీకి సంబంధించిన కౌన్సిలర్లు నర్సన్న కావచ్చు, ఇక్కడ రమేష్ అన్న కావచ్చు, లేకపోతే నేను కందూరైలే కావచ్చు, మీపై ఎక్కడైనా కాంగ్రెస్ నాయకులు మీపై కేసులు పెట్టారా? అనవసరంగా ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను వేరే రకంగా ఆలోచింపజేస్తూ ఇటువంటి మాటలు మానుకోవాలని చెప్తున్నా. చూపి వీళ్ళు ఏమన్నా కేసులు పెడితే ఒక దగ్గర చర్చకు రా, ఎక్కడో మీ ప్లేస్ చెప్పండి, మేము కూడా వస్తాం. మేము ఎక్కడ కేసులు పెట్టాం ప్రూఫ్ తీసుకురా, మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం అంటే మీరే ఫేస్బుక్ సాక్షిగా హరీష్ రావును కూడా మీరే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫేస్బుక్లో ఇంతకుముందు కూడా. హరీష్ రావు మంచోడు కాదని చెప్పి వ్యాఖ్యలు చేయడం మీ వంతే, మళ్ళా మంచోడు మీ వంతే. అవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. కానీ ఈరోజు నీ నోరు ఎటు పడితే అటు మాట్లాడడానికి, నోరుంది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఇది పద్ధతి కాదని చెప్తున్నా. వెనుకడకు ఒక సామెత ఉంది, మొగన్ని కొట్టి మొరగపోయిందట. అన్ని శేషాలలో వేసి శేషలంగ పనులన్నీ వేసి నన్నే కొట్టిందని చెప్పి మళ్ళా మొరగపోతే ప్రజలు ఏమనుకుంటారు? అటువంటి వ్యవహార శైలి నీ దగ్గర ఉందని చెప్పి నేను చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మేము అక్రమ కేసులు ఒక్కటి కూడా పెడితే బతకపోదని చెప్తున్నాం. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనలో ఎన్ని అక్రమ కేసులు పెట్టిరో ఒక కమిటీ వేస్తామా? మేము సిద్ధంగా ఉంటాం. ఈ గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిరో నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఎన్ని అక్రమ కేసులు పెట్టిరో చూపిస్తా నేను. కానీ ఇటువంటి తప్పుడు కేసులు చేసింది మీరు. ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీపై మీరు నిందలు మోపడం. అవును, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చేసింది మంచి పాలన అని చెప్తున్నావు. బీఆర్ఎస్ పాలన మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో ప్రజలనే ఉంటున్నాం, ప్రజా సంక్షేమం గురించే పోరాడుతున్నాం. ప్రజలకి ఏదైతే బాగుంటుందో వాళ్ళని ప్రజల్లో ఉండి మేము సేవ చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల మీకు ప్రజలు పాలన ఇస్తే పరిపాలించమని చెప్తే దళిత ముఖ్యమంత్రిని చేయలే ఎగ్గొట్టిరు. నిరుద్యోగ వృత్తి 3000 పాలని చెప్పి ఎగ్గొట్టిరు. ఇంకా పోతే 3 ఎకరాల జాగిస్తామని చెప్పి ఎగ్గొట్టిరు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి ఎగ్గొట్టిన సందర్భాలు. మీరు చెప్పి చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన ఎన్నో ఉన్నాయి. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2.5 సంవత్సరములనే ఇది చేయలేదు, అది చేయలేదు. అరే మీకు 10 సంవత్సరాల పరిపాలన ఇచ్చినప్పుడు మీతోటి మమ్మల్ని ఉరకబెడదామనంటే 10 సంవత్సరాల పాలనలో మాకు కూడా ప్రజలు 10 సంవత్సరాలు ఇచ్చినాక మీకంటే ఎక్కువ చేస్తాం. ఈ 2.5 సంవత్సరాలనే మీరు అన్ని పథకాలు ఎగ్గొడితే ఈ 2.5 సంవత్సరాలనే మేము చేసినటువంటి పథకాలు ఏనాడైతే రేవంత్ రెడ్డి గారు ఏమైతే చెప్పిండో అవి నెరవేర్చుకుంటూ వస్తుండో ఒకటి. మా నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో, మా జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో మేమందరం కార్యకర్తలం, అందరం లీడర్లము ముందుండి ప్రజలకు సేవ చేస్తున్నాం. 6 గ్యారెంటీలలో రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మిలో భాగంగా, పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు తీసుకొచ్చిండు. అలాగే సన్నబియ్యం అప్పుడు హామీలో లేకుండా సన్నబియ్యం ఇస్తుండు. రేషన్ కార్డులో ఇంత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు లేకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తుండు. అలాగే ఒక విద్యుత్ 200 యూనిట్ల కరెంటు పేద ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతుంది. విద్యుత్ ఇస్తుండు, 200 యూనిట్ల విద్యుత్ ఇస్తుండు. 2 లక్షల రుణమాఫీ చేసిండు ఒక్కసారే. అటువంటివన్నీ
ఈ 2.5 సంవత్సరాలనే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి మేము సక్సెస్ఫుల్ అయితే మీకు ఓరోబుద్ధి కాక శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.